గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి ఈరోజు సెక్యూర్ లైఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనేది మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. ఎందుకంటే మనకు చాలా అప్డేట్స్ అనేవి వచ్చాయి, పాలసీలలో కూడా చేంజెస్ జరిగాయి కాబట్టి ఒకసారి అప్డేట్ చేసుకోండి. న్యూ చేంజెస్ నుంచి మనకు ఉన్నటువంటి అన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో చెప్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. వితిన్ 5 minutesలో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు ఏమేమి చేంజెస్ అయినాయి, ఏ పాలసీ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఏ పాలసీ ఎవరికి ఇవ్వాలి, దానికి ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ గురించి మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ మనకు తెలుసు కదా, ఫస్ట్ ఏజెన్సీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకు అన్ని రకాల పాలసీలు ఇవ్వడానికి ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏజెన్సీ అనేది ఎప్పుడు టాప్లో ఉంటుంది. మిగతా అన్నీ కూడా నెక్స్ట్ ఉంటాయి. మనం ఓపెన్ చేయగానే ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతుంది, దాని తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది అందరికీ తెలుసు. దీంట్లో ఏంటంటే ఇవి మొత్తం ఇన్ని రకాల సర్వీసెస్, ఇన్ని రకాల పాలసీలు మనం ఇవ్వచ్చు. దీంట్లో బేసిక్గా మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యేందంటే హెల్త్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ప్రోఫిట్ పాలసీ అనేది ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ప్లస్ వెల్త్ క్రియేషను టర్మ్ ఇన్సూరెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఇండివిజువల్గా తీసుకోవచ్చు, ఫ్యామిలీ అందరిగా తీసుకోవచ్చు, ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క పర్సన్ ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. దీనికి ఇన్కమ్ ప్రూఫ్, స్టడీ ప్రూఫ్ ఏం అవసరం లేదు. ఏజ్ లిమిట్ 0 years నుంచి 65 years వరకు ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది సేవింగ్ సొల్యూషన్స్ అంటేనే డబ్బులు జమ చేసుకోవడానికి కట్టాల్సిన పాలసీలని బేసిక్గా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు డబ్బులు జమ చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా కూడా? ఒకటి, పిల్లల ఎడ్యుకేషను, పిల్లల మ్యారేజెస్, మన రిటైర్మెంట్ లైఫ్. ఈ 3 రకాల అవసరాలకు సంబంధించిన పాలసీలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 0 years నుంచి 65 వరకు ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్, స్టడీ ప్రూఫ్ అవసరం లేదు. మినిమం 20,000 నుంచి కూడా మన దగ్గర పాలసీస్ ఉన్నాయి. 100 years వరకు వచ్చే పాలసీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి, రైడర్స్ ఉంటాయి, అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో గ్యారెంటెడ్ పాలసీస్ ఉంటాయి, నాన్ గ్యారెంటెడ్ పాలసీస్ ఉంటాయి. ఓకేనా? ఇంకోటి ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అంటేనే మనకు టర్మ్ ఇన్సూరెన్స్లని గుర్తుపెట్టుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్లు ఎవరికి ఇవ్వాలి అంటే ఇన్కమ్ ప్రూఫ్ ప్లస్ మినిమం ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి, ఏజ్ లిమిట్ అబోవ్ 18 years నుంచి 60 years వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తాం. ఇవి మన దగ్గర సంపూర్ణ రక్ష ప్రామిస్ అనేది కొత్త పాలసీ వచ్చింది. ఈ పాలసీ ఇవ్వాలంటే మనకు మినిమం ఈ అన్ని పాలసీలు కూడా స్టడీ ఉండాలి, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 60 years వరకు ఉన్న వాళ్ళకి మనం ఇది గైడ్ చేస్తాం. ఫ్యామిలీలో మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయడం మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకేనా? వాళ్ళకు ఉండే ఇన్కమ్ని బట్టి ఏ పాలసీ అనేది సూటబుల్ అవుతుందో ఒక్కొక్క దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను. తర్వాత వెల్త్ సొల్యూషన్స్ అని ఉందా. ఇదేంటంటే ప్యూర్ యూలీ పాలసీస్. చాలామంది మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, హై రిటర్న్స్ అది ఇదని చెప్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి మనం కూడా ఇక్కడ యూలీ పాలసీలు ఇవ్వచ్చు. దీంట్లో ఎంతో కొంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, మంచి రిటర్న్స్ ఉంటాయి. టాటా కంపెనీ నుంచి మనం పాలసీ ఇచ్చినట్టు ఇవ్వచ్చు అనమాట. ఇదండి బేసిక్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ లైఫ్ గురించి. ఇంకేమన్నా మీ డౌట్స్ కానీ, కామెంట్స్ కానీ, కాంప్లిమెంట్స్ కానీ ఉంటే నాకు మెసేజ్ చేయండి. బెటర్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను అని అనుకుంటున్నాను. సెక్యూర్ లైఫ్ ఈ యాప్ని యూజ్ చేసుకొని చాలామంది జీవితాలని మనం సెక్యూర్ చేస్తాం. అందుకే దీన్ని సెక్యూర్ లైఫ్ అని మన వాళ్ళు ఒక నేమ్ అనేది ఇన్సెట్ చేశారు. దాన్ని బేసిక్ తీసుకొని మన ఫ్యామిలీలో అంటే మన ఫ్యామిలీ రిలేషన్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరెవరికి ఎలాంటి పాలసీలు ఇవ్వాలి, ఏ పాలసీ ఏ విధంగా కొటేషన్స్ ఇవ్వాలి అనే దాని గురించి ఈ యాప్ని యూజ్ చేసుకొని మనం బెటర్గా వాళ్ళ కొటేషన్స్ ఇచ్చి ప్రతి పాయింట్ అనేది ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు, మనకు మంచి బిజినెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సరేనండి. దీంట్లో ఇది కాకుండా మనకి ఈపీ క్యాలిక్యులేషన్స్ అంటే మన ప్రమోషన్ రిలేటెడ్గా మనకు ఈపీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవి కూడా చూసుకోవడానికి ఇక్కడ ఈపీ అండ్ అదర్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ కింద పార్ ప్రోడక్ట్స్, బోనస్ హిస్టరీ అంటే నాన్ గ్యారెంటెడ్ పాలసీస్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ అంతా కూడా రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది చూసుకోవచ్చు. ఫండ్ పర్ఫార్మెన్స్, ఫిన్సైట్ ఈ రెండు ఏంటంటే యూలిప్ రిలేటెడ్గా మన ఫండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, పరమరక్షక్ సిరీస్లో ఉండే అన్ని పాలసీలు ప్లస్ ప్యూర్ యూలిప్ సంబంధించిన పాలసీలు ఇచ్చేటప్పుడు ఈ 2 పీడిఎఫ్లు తీసుకొని వాళ్ళకి పంపేస్తే బెటర్గా వాళ్ళకు అర్థమవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఆల్ ది బెస్ట్.